నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల వేళ అనంతపురంలో న్యాయ సాధన సభ నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ హాజరైన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎన్నికల మేనిఫెస్టోలో తొలి హామీ కింద ప్రతి కుటుంబానికి 5,000 రూపాయల నగదు గ్యారంటీ హామీ పథకాన్ని అమలు చేస్తామంటూ ప్రకటన. సిద్ధం సభలకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. జనసేన పార్టీని చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టాడంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు. పశ్చిమ నియోజకవర్గం నుండి టీడీపీ జనసేన అభ్యర్థిగా 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయమంటున్న జనసేన నేత పోతిన వెంకట మహేష్. జనసేన టీడీపీ కలిసి తాడేపల్లిగూడెంలో చేపట్టిన బహిరంగ సభను జయప్రదం చేయాలంటూ నగరవాసులకు పిలుపు. మైలవరం టీడీపీ సీటు వసంతకు కేటాయిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేత బొమ్మసాని సుబ్బారావుని కలిసిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు. కృష్ణప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగి నేడు టీడీపీ తరఫున పోటీ చేయడం శుభ పరిణామం కాదన్నట్లు మీడియాతో పేర్కొన్న బొమ్మసాని. డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందంటూ ఎద్దేవా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీ పథకమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుతో పాటు అసెంబ్లీలోనూ కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. అనంతపురం నగరంలో నిన్న జరిగిన న్యాయ సాధన సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ప్రధాని మోదీ ఎప్పుడూ కాంగ్రెస్ జపం చేస్తుంటారు. దేశంలో కాంగ్రెస్ బలహీనపడిందని చెబుతుంటారని, కానీ తమ ప్రభుత్వాలను ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేలు ఎంపీలను ఎందుకు కొంటున్నారు? ఎందుకంటే మోదీకి కాంగ్రెస్ రాహుల్ పేరు చెబితే భయమని అన్నారు. అందుకే రాహుల్ సోనియాలను నోటికొచ్చినట్లు తిడుతున్నారని, చివరికి తనను కూడా వదలడం లేదన్నారు. ఈ దేశం కాంగ్రెస్ వల్లే అభివృద్ధి చెందిందన్నారు. మోదీ పుట్టకముందే దేశంలో నెహ్రూ విశ్వవిద్యాలయాలు ప్రాజెక్టులు నిర్మించారని, ఇప్పుడు మోదీ వాటిని అమ్ముతానంటున్నారని చెప్పారు. మోదీ 10 ఏళ్ల పాలనలో దేశం వెనక్కి వెళ్లిందన్నారు. బీజేపీ నియంత పోకడల కారణంగా భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడింది అని ఖర్గే విమర్శించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ చెల్లెలు అని కూడా చూడకుండా తనపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు. ఒకప్పుడు ఇదే చెల్లెలు అన్న కోసం 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందని, రాష్ట్ర హక్కుల కోసం ఇదే చెల్లెలు ఉద్యమం చేసిందని చెప్పారు. ఎన్ని నిందలు వేసినా వైఎస్ఆర్ బిడ్డ భయపడదన్నారు. ఆంధ్ర హక్కుల సాధించే వరకు ఇక్కడ నుంచి కదలదన్నారు. ನಾವು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಯೋಚಿಸಲಾಗದೆಲ್ಲ ಅದು ನಮಗೆ ವೇದನೆ ಮತ್ತು ಹಾಗೂ ಭಾವೋದ್ವೇಗವನ್ನು ಮಾತ್ರವಲ್ಲದೆ ಅದರ ಸಂಕೀರ್ಣತೆಯನ್ನು ಸಹ ಅನುಭವಿಸುತ್ತೇವೆ. ಮತ್ತು ಇಲ್ಲಿ ಸೇರಿದಂತ ಎಲ್ಲ ಕಾಮ್ರೇಡ್ಸ್, ಯೂತ್ ಕಾಂಗ್ರೆಸ್ ಮತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಯ ಎಲ್ಲ ಘಟಕದ ಮುಖಂಡರೇ, ವೇದಿಕೆಯ ಮೇಲಿರ್ತಕ್ಕಂಥ ನಾಯಕರೇ, ಈ ಅನಂತಪುರ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಇದು ದೇಶದಲ್ಲೇ ಪ್ರಭಾವ ಇರತಕ್ಕಂಥ ಒಂದು ಜಿಲ್ಲೆ. ಈ ಜಿಲ್ಲೆ ರಾಷ್ಟ್ರಪತಿ ಕೊಟ್ಟಿದೆ. ಈ ಜಿಲ್ಲೆ ಇನ್ನೊಬ್ಬ ರಾಷ್ಟ್ರಪತಿಗೂ ಕೊಟ್ಟಿದೆ, ರಾಧಾಕೃಷ್ಣನ್. ಅನಂತಪುರ್ ಇದು ಈ ಜಿಲ್ಲೆ ಬಹಳ ಪ್ರಸಿದ್ಧವಾದಂತಹ ಜಿಲ್ಲೆ. ಶಿಕ್ಷಣ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಹಾಗೂ ಎಲ್ಲಿವರೆಗೆ ಸಾಯಿಬಾಬಾ ಇಲ್ಲಿದ್ರು ಅಲ್ಲಿವರೆಗೆ ಇಲ್ಲಿ ಇಡೀ ದೇಶದ ಮತ್ತು ಪ್ರಪಂಚದ ಜನ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ರು. ನೀರಿಗಾಗಿ ಕೊರಗ್ತಾ ಇರತಕ್ಕಂತ ಜಿಲ್ಲೆಗೆ
ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮಾಡಿ ಬಹುಶಃ ಅನೇಕ ಹಳ್ಳಿಗೆ ನೀರನ್ನ ಕೊಡ್ತಕ್ಕಂತ ಕೆಲಸ ಅವರು ಮಾಡಿದ್ರು. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಅಂದ್ರೆ ನಮ್ಮ ನಾಯಕಿಯಾದ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಅವರಿಗೆ, ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರಿಗೆ ಬಹಳ ಪ್ರೀತಿ. ಎಲ್ಲಕ್ಕಿಂತಲೂ ವಿಶೇಷ ಶ್ರೀಮತಿ ఇందిరా గాంధీజీ ಅವರಿಗೆ బహಳ ప్రీతి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద ఈ నెల 28న నిర్వహించనున్న టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు తెలుగు జన విజయకేతనం జెండాగా నామకరణం చేసినట్లు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం బహిరంగ సభలో జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణను ఇరు పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద ఈ నెల 28న నిర్వహించనున్న టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఇరు పార్టీల నేతలు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రతిపాటి పుల్లారావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, కొటికలపూడి గోవిందరావు, బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్లీ నిన్న పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సభకు సంబంధించి తెలుగు జన విజయకేతనం జెండా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం బహిరంగ సభలో జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణను ఇరు పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారన్నారు. జనసేన టీడీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి, సంక్షేమం రెండూ సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ కోసం రాష్ట్రమంతా ఎదురు చూస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల్ని సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు. మాజీ మంత్రి, టీడీపీ జోన్ 2 ఇన్ఛార్జ్ ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ బహిరంగ సభను తెదేపా జనసేన నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కందుల దుర్గేష్, పచ్చమట్ల ధర్మరాజు, బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధమవుతున్న తరుణంలో తాడేపల్లిగూడెంలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యాచరణ, రాజకీయ పరంగా అనేక అంశాలపైన ఉపన్యాసాలే కాకుండా రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి, సంక్షేమం రెండు తోడుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచనతోటి ఈ సభను 28వ తారీఖున సాయంత్రం 3 గంటలకి తాడేపల్లిగూడెంలో నిర్వహించడం అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మీ అందరి ముందు ఆవిష్కరించాం ఒక అద్భుతమైన పోస్టర్, ఒక పాజిటివ్ ఇమేజ్, పాజిటివ్ వైబ్రెంట్గా ఉండే ఆలోచనతోటి, వాళ్ళలాగా వైలెంట్గానో సిద్ధం అని చెప్పి రెచ్చగొట్టే విధంగా కాకుండా తెలుగు జనం విజయం సాధించే విధంగా ఒక విజయకేతనం మన జెండా, దానికోసమే ఈ సభ నామకరణ జెండా అని పెట్టి ఒక మంచి ఆలోచనతోటి, చక్కటి సంస్కృతితోటి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో కలుపుకుని పోయే విధంగా ముందుకెళ్ళడానికి మేము అందరం కూడా సంసిద్ధమయ్యాం. జెండా ఎగరేసినప్పుడు ఇరు పార్టీల అధ్యక్షులు కలిసిమెలిసి ఏ విధంగా మేము కష్టపడి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం, ఏ విధంగా సామాన్యుడికి అండగా నిలబడతాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాల్ని ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు గురై ఇంత దూరం నడిపారు మమ్మల్ని అందరినీ కూడా. వీటన్నిటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక అంకిత భావంతో రాష్ట్ర ప్రజానికానికి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. అందులో పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలు కూడా ఎప్పుడా ఆ సమావేశంలో, ఆ సభలో పాల్గొందామని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో 640 హామీలు ఇచ్చి 85% ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈవేళ మరి ఆ యొక్క కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, 108, 104 ఇట్లాంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు తెలుగుదేశం, జనసేన ఒక మేలు కలయికి రాష్ట్రానికి, ఆ సభలో మేమందరం కూడా పాల్గొవాలనేటువంటి ఉత్సాహం. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలో రైతాంగం
ఇవాళ పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం మేలని క్రాప్ హాలిడే బాట పడుతున్నటువంటి అటు వరి రైతులు కానీ 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ రైతాంగం కానీ, ఏదైతే ఆక్వా రంగం ఒకప్పుడు మరి ఒక వెలిగినటువంటి ఆక్వా ఈరోజు కుదేలైపోయినటువంటి స్థితిలో అటు ఆక్వా రైతాంగం కానీ ఈవేళ రైతులందరూ కూడా ఈ యొక్క 28వ సభలో పాల్గొనడానికి ఈవేళ అందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ మహిళలు మరి ఏదైతే ఈవేళ పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిలు పెట్రోలు కరెంటు ఆర్టీసీ బాదుడుతో ఈవేళ మహిళలందరూ కూడా తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి మాకు కూడా ఒక మేలు కలయిక అని సభ కోసం ఆ మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సిద్ధం సభకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతోందని ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 3వ తేదీన జరిగే సిద్ధం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. దాదాపు 15 లక్షల మందికి పైగా సిద్ధం సభకు ప్రజలు వస్తారని భావిస్తున్నామన్నారు. మేము సీట్లు సర్దుబాటు చేసుకుంటే చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు పేలాడని విమర్శించారు. మొన్న లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసునని అన్నారు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టాడని విమర్శించారు. హోల్సేల్గా కాపులందరినీ తీసుకువెళ్లి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తాకట్టు పెట్టాడని వ్యాఖ్యానించారు. పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి 3వ తారీఖున జరగబోయే సభ పెద్ద ఎత్తున 3 సభల కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతా ఉంది. ఏదైతే రాబోయే ఎన్నికలకి ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా ప్రజల మీద నమ్మకంతో, తాను చేసిన సంక్షేమ అభివృద్ధి మీద ఉన్న నమ్మకంతో సిద్ధం, అన్ని సవాళ్ళకి సిద్ధం అనే దీంతో ముందుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే 3వ తారీఖున జరగబోయే సభని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే గుంటూరు ప్రాంతం కానీ అందరూ కూడా రాప్తాడు సభ కన్నా కూడా పెద్ద ఎత్తున 15 లక్షల మందికి పైగా ఆ సభకి వస్తారని చెప్పి ఒక అంచనా. ఎందుకంటే సభకి పెరుగుతున్న అంచనా, సభకి చూస్తున్న ప్రజా ఆదరణ చూస్తూ ఉంటే అంతకన్నా, ఎందుకంటే ఇంకా తీసుకుంటే నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అభిమానంగా ఉన్న జిల్లాలు ఇవన్నీ కూడా తప్పకుండా కూడా ఆ సభ కన్నా ఈ సభ బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. ఆ చివరి జరగబోయే సిద్ధం సభతో ఒక రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అనేది ఇప్పటికే ఉన్న స్పష్టమైన సంకేతాలతో కాకుండా ఆ సభతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి 170 ఇవ్వకూడదు అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారని చెప్పి వచ్చే ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు అయినా సాధించాలని టీడీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అని అన్నారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావటం కలగానే మిగిలిపోతుందని చెప్పారు. మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 30వ డివిజన్ మధ్య కట్ట ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధి తీరును అడిగి తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు ప్రజలు మరోసారి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కనీసం డిపాజిట్లు అయినా దక్కించుకోవాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం పనితీరు, ప్రస్తుత మా ప్రభుత్వ పనితీరుపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అవినీతి పరుడు ఆయన బాండావుమని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైనా మేలు చేయాలని చూస్తుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఈ ప్రాంతంలో పేదలు ఇళ్లు తొలగించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఉంది కాబట్టి మధ్యకట్ట కొంత దోమల ఇష్యూ మాత్రం బాగా చెప్తున్నారు. దాన్ని ఆల్రెడీ ఇప్పటికే నేను ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్న వెంటనే డ్రోన్స్ ద్వారా కూడా దోమల మందు చెల్లించడం కానివ్వండి, బుడమేరంతా కూడా, అదేవిధంగా శానిటేషన్ కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం కానివ్వండి పూర్తిగా కూడా ఇవ్వడం జరుగుతుంది. పథకాలు మాత్రం అందరికీ చక్కగా వస్తున్న జానారెడ్డి గారు కూడా అందరికీ, మా స్థానిక నాయకులు గారు అందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజల యొక్క కష్ట సుఖాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి అన్ని విధాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పుడు కూడా అండగా ఉంటున్నారు. దాని ధర్మిలా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా బిడ్డయ్యా అని చెప్పిన కొంతమంది,
మా మనవడు కొంతమంది, జగన్ మా మావయ్య అని చెప్పి కొంతమంది, అందరూ కూడా ఆయన్ని ఒక కుటుంబ సభ్యుల్లాగా కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, అంత ఆప్యాయతతో పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఆయనకే ఓటేస్తామనేది ఈ యొక్క ప్రజా వాక్కు. ఇది తెలుసుకొని తెలుగుదేశం వాళ్ళు నానా తెప్పలు పడుతున్నారు ఈ కాన్స్టిట్యున్సీలో, ఏదో కనీసం డిపాజిట్లైనా సాధించుకోవాలని చెప్పని. నేను ఒకటే చెప్తున్నా, 2014 నుంచి 2019 వరకు మీ పనితీరు కానివ్వండి, 2019 నుంచి 2024 వరకు మా పనితీరు కానివ్వండి, రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు ఈరోజు. ఆ రోజుల్లో పెన్షన్ కోసం వెళ్తే 3 రోజులు లైన్లో నుంచోవాలి, పొద్దున్న నుంచి రాత్రి దాకా పడికాపులు కాస్తే కానీ పెన్షన్ వచ్చేది కాదు. ఈరోజు 1వ తారీఖు ఉదయం 5 గంటలకు పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లల చదువులకి అమ్మఒడి ఇస్తున్నారు, 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి చేయూత ఇస్తున్నారు. ఇన్ని చక్కటి కార్యక్రమాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తాం తప్ప రోజుకో అబద్ధం చెప్పే చంద్రబాబుని కానీ, రౌడీజం, గోండాయిజం, అదేవిధంగా అందరినీ బెదిరించే బోండో అమ్మ నీకు దగ్గరకు కూడా రానివని చెప్పి ఈ ప్రజానీకం అంతా మాకు తెలియపరచుకుంటున్నాం. ఈ మధ్యకాట్లో ఉన్నటువంటి స్థానిక ప్రజలందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను గెలిపించమని చెప్పి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించమని చెప్పేసి మేము మా డివిజన్ నాయకులు, డివిజన్ కార్పొరేటర్గా నేను ప్రతి గుమ్మం కూడా పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మేము గెలిచిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి నిరంతరం కూడా వారికి అందుబాటులో ఉండి, ప్రజలకు ఏ సమస్య ఉన్నా కానీ తక్షణం దాని మీద స్పందించి వారి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మేము ఎక్కడా కూడా రాజీ పట్టలేదు. ఏ పార్టీ ఎన్ని విధాలుగా అబద్ధాలు చెప్పినా ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ, సచివాలయాన్ని తీసుకొచ్చి ప్రతి గుమ్మం మందల పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవాళ ఇస్తున్నటువంటి పథకాలు కానీ, ఈ ప్రజాదరణ ఈ పరిపాలన అందిస్తున్న, మీ ఇంటి ముందర అందిస్తున్న సచివాలయం, వాలంటరీ వ్యవస్థ బాగుందా లేదా? బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, నేను మంచి చేశానంటేనే నాకు ఓటేయండి అని చెప్పిన నాయకుడు ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఈ రాజకీయ వ్యవస్థ ప్రారంభమైనాక నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ పోవాలి, పవన్ కళ్యాణ్ రావాలి అని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ వెల్లడించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన జగన్ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామంటూ ప్రజలే పేర్కొనడం స్వాగతించదగ్గ విషయమని వెల్లడించారు. తాడేపల్లిగూడెం, పత్తిపాడులో రేపు జరగనున్న జనసేన టీడీపీ తొలి బహిరంగ సభకు విజయవాడ నుండి వేల మంది తరలి వెళ్లనున్నట్లు తెలియజేశారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ 39వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు శరత్తో కలిసి ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని విద్యాధరపురంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో డివిజన్లోని సిమెంట్ రోడ్డు, సంకవారి వీధి, లొల్లవారి వీధుల్లో పర్యటించి పార్టీ కరపత్రాలను డివిజన్ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పోతిన మహేష్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పర్యటనలో ఏ ఇంటికి వెళ్లినా జగన్ ప్రభుత్వ విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. జగన్ పోవాలా, టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రేపు తాడేపల్లిగూడెం, పత్తిపాడులో నిర్వహించిన టీడీపీ తెలుగుదేశం తొలి బహిరంగ సభ జయప్రదం కోరుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఆటో వాహనాలతో ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. రేపు పశ్చిమ నియోజకవర్గం నుండి 15,000 మందికి పైగా జనసేన టీడీపీ బహిరంగ సభకు తరలి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఇక టీడీపీ జనసేన తరపున పశ్చిమ నియోజకవర్గం నుండి తాను పోటీ చేయడం ఖాయమని వెల్లడించిన మహేష్ 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. బైట్ 39వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు శరత్ మాట్లాడుతూ తమ ప్రచారంలో డివిజన్ వాసులు టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. రేపటి బహిరంగ సభను జయప్రదం చేస్తామని వెల్లడించారు. రానున్నది జనసేన టీడీపీ ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళిన సందర్భంలో వారందరూ ఒకటే మాట్లాడుతాను, జగన్ పోవాలి, పవన్ చంద్రబాబు రావాలి, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, అరిష్టం వైసీపీ రూపంలో పోవాలి, ఈ రాష్ట్రానికి రాజధాని, ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రజలకి సంక్షేమ పథకాలు, అభివృద్ధి అందాలి అంటే జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని ప్రజలే అందరికీ కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మహేష్ గారు ఈసారి సంపూర్ణంగా మా మద్దతు మీకుంటుంది, జనసేన టీడీపీని గెలిపిస్తాం, ఈ బాధ్యత మేము ప్రజలుగా మేము తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మాకు వారి మాటలు, వారి ప్రోత్సాహం చూసి మరింత ఉత్సాహంగా ప్రచారాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నాం. కొంతమంది రోడ్ల మీద కలిసి మహేష్ గారు మీరు పిలవంగానే పలుకుతారు,
మరి ఎంత పిలిచినా పలకని వైసీపీని ఈసారి మేము భూస్థాపితం చేసేస్తాం అని వారే మాటలో చెప్పారు. పిలిచే పోతిన మహేష్కి, పిలవంగానే పలికే పోతిన మహేష్కి మేము అండగా నిలబడతామని చాలామంది ప్రజలు ఈ ప్రాంతంలో చెప్తూ ఉన్నారు. చాలామంది ఈ ప్రాంతంలో ప్రజలు చెప్తూ ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా రేపు తాడేపల్లి గూడెంలో జరిగేటువంటి సభ ఈ రాష్ట్ర రాజకీయాల్ని మారుస్తుంది. ఈ ప్రజల భవిష్యత్తుకి అండగా నిలబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిగా కొనసాగా అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని గతంలో ప్రకటించారు. ఇవాళ ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం కార్యక్రమాన్ని సిమెంట్ రోడ్, లొల్లావారి వీధి, సంకావారి వీధి, అలాగే అరవిందవారి వీధిలో ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా మాకు ఈ ప్రభుత్వం వద్దు, సైకిల్ గ్లాసే ముద్దు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఉన్న ఓట్లు తీయడం, లేని ఓట్లు పెట్టడం, దొంగ ఓట్లు యాడ్ చేస్తున్నారండి. దాన్ని మీరు ఎలా అరికట్టిస్తారు? మీరు ఈ ప్రభుత్వంలో వచ్చే ముందే మీరు ఈ ఏదైతే ఈ దొంగ ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు మీరు జాగ్రత్తగా నిర్మూలించే కార్యక్రమం మటుకు మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఆ దొంగ ఓట్లతోనే గెలిచే ప్రమాదం ఉంది. మేము ఎన్ని ఓట్లు వేసినా సరే వృధా జరిగిద్ది. మీరు ఖచ్చితంగా ఓట్లు దాని మీద చర్యలు తీసుకొని మీరు పైన అధికారులు కంప్లైంట్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఓట్లేమో జనాలకేమో సగం మందికి లేవు, లేని ఓట్లు ఉన్నాయి. ఉన్న జనాలకేమో ఓట్లు పెట్టాల. స్పెషల్ డ్రైవ్లు అని పెట్టారు, కనీసం ఎవరికి తెలియదు. ఆదివారం ఒక 4 వారాలు పెట్టారు స్పెషల్ డ్రైవ్. జనసేనకి మామూలుగా ఓట్లు ఉన్న వాళ్ళకి, ఓట్లు లేని వాళ్ళకి ఏదైతే ఉందో మార్పులు చేర్పులు అంటే పెట్టుకోమని చెప్పి అసలు ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. ఎవరింటికి వెళ్ళినా సరే ఓట్లు ఇవ్వండి, మా ఓట్లు ఇక్కడ లేవు. కొంతమంది కొండ మీద ఉన్నాయంటున్నారు, కొంతమంది కబేలాలో ఉన్నాయంటున్నారు, కొంతమంది వంటంలో ఉన్నాయంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన దేశానికి ఆదర్శమని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఆలయాలను, మసీదులు, చర్చిలను కూలగొట్టినప్పుడు టీడీపీ కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ఆరోపించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ పూర్ణచంద్రరావు, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీలతో కలిసి 55వ డివిజన్లోని కంసాలిపేటలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై స్థానిక మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిలో ఏదో ఒక పథకం రూపంలో లబ్ధి పొందుతూ తమ పిల్లలను చదివించుకుంటూ సంతోషంగా ఉన్నామని ప్రజలు చెప్పడం ఆనందంగా ఉందని ఆసిఫ్ తెలియజేశారు. రానున్న రోజుల్లో వారంతా జగనన్నకు మద్దతుగా నిలిచి వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎదుర్కొనే దమ్ము లేక ప్రతిపక్షాలన్నీ కూటమిగా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్లీ అదే పొత్తులతో ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారని వారు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ బాజీబాబా, సుబానీ, సల్మా సుల్తానా, రాజా రమేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదా, ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, వాలంటీర్ మీ ఇంటికి వస్తున్నారా లేదా అని చెప్పి అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ వాలంటరీ వ్యవస్థ ద్వారా అన్నీ మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయ్యా, మాకు పెన్షన్లు వస్తున్నాయి, మా ఇంటి వద్దకే రేషన్ వస్తుంది, అలాగే అమ్మ ఒడి, చేయుత, ఆసరా, మాకు అనేక పథకాలు మా పిల్లలకు కూడా వస్తున్నాయి. తప్పకుండా మళ్ళీ జగనన్నకే మేము ఆశీర్వదిస్తాం, మాకు జగనన్నే కావాలి, మాకు జగనన్నకే మేము ఓటేసి మేము గెలిపిస్తాం, మళ్ళీ సీఎంగా జగనన్న చేసుకుంటాం అని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. మేము ఏ గడపకి వెళ్తున్నామో ఆ గడప దగ్గర మాకు బ్రహ్మరథం పట్టి హారతులు పలుకుతున్నారు. మరి ఇలాంటి ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వానికే మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి ప్రజలు చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఇక్కడ కంసల్పేటలో ఈ యొక్క కొన్ని ఇళ్ళు ఉన్నాయి, అవి రైల్వేకి కొన్ని ఏరియాలో ఉన్నట్లు అక్కడ అధికారులతో మాట్లాడి వాళ్ళకి వేరే చోట కార్పొరేషన్ స్థలాన్ని కేటాయించి ఇక్కడ ఉన్న స్థలాన్ని గతంలో వాళ్ళకి పేద ప్రజలకు అందించే విధంగా మాట్లాడడం జరిగింది. అది కొంత టైం పట్టడం వల్ల వాళ్ళు మాకు ఈ స్థలాలు కేటాయించండి, మాకు పట్టాలు ఇప్పించండి అని అడగడం జరిగింది. రైల్వే అధికారులతో గతంలో మాట్లాడాం కాబట్టి వాళ్ళు కూడా సెంట్రల్ నుంచి రావాల్సింది కాబట్టి పైన ఉన్నత అధికారులు కొంతమంది వ్యాపారం చేయడం వల్ల లేట్ అవుతుంది. తప్పకుండా రైల్వే అధికారులు డిఆర్ఎం గారితో వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే తప్పకుండా ఇక్కడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి మేమందరం వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ
సమస్యలు అయితే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మేమంతా పరిష్కరిస్తున్నాం. కార్పొరేటర్ పూర్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే మా ఒక చైర్మన్ గారైన పుణ్యశీల గారు, మా కార్పొరేటర్ కోటిరెడ్డి గారు, అలాగే మా పార్టీ అనుబంధ సంఘాల వాళ్ళు, తర్వాత నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని ప్రతి గడపకి వెళ్ళి ఆ గడపలో ఏదైతే సమస్య పరిష్కరిస్తున్నాం. మరి ఇన్ని పథకాలు ఇస్తూ ఇంత సంక్షేమం చేస్తూ మేము వెళ్ళి ఓటు అడుగుతున్నాం. మేము తప్పకుండా మీకే వేస్తామని అంటున్నారు. ఏ ఒక్క సంక్షేమం ఇవ్వకుండా, ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు వచ్చేసి ఓట్లు అడుగుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసినటువంటి సేవలు చెబుతూ ఇంకా మీకు ఏ సేవలు చేయాలి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎటువంటి సమస్యలు, సామాజికపరమైనటువంటి సమస్యలు దేన్నైనా కానీ ఎదుర్కొనమని మా నాయకుడు మాకు ఆజ్ఞాపించారు. ఎటువంటి సమస్యనైనా కానీ మనం పరిష్కరించడానికే మన నాయకత్వంలోకి వచ్చాం అని చెప్పేసి మా నాయకులు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. అదే దిశగా ఎంతో కాలం రాజకీయాల్లో ఉన్నా మీరు చాలామంది చాలా క్వశ్చన్లు వేస్తున్నారు. నేను ఆ రోజున టీడీపీలో కూడా నిస్సిగ్గుగా చెబుతున్నా, టీడీపీలో కూడా ఆ రోజున ఉన్నా, ఈరోజు వైసీపీలోనే ఉన్నా. నాయకత్వాన్ని ఆ రోజు చూసాం, ఈరోజు నాయకత్వాన్ని చూస్తున్నాం. మేము చిన్నప్పుడు పుస్తకాల్లోనే చదివాం, అశోక్ గారు పరిపాలనలో సమాజం ఎలాగుండేది అలాగుండేది అని చెప్పేసి అనేక మంది పుస్తకాలు చదివాం. అంబేద్కర్ గారి ఆలోచనలు చదివాం, గాంధీ గారి ఆలోచనలు చదివాం. కానీ కొత్తగా నాయకత్వం చేరిన మొదట్లో తెలుగుదేశం నాయకత్వంలో మేము కూడా ఉన్నప్పుడు కూడా, ఆ రోజు ఇండిపెండెంట్గా గెలిచి తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఇది నాయకత్వంలో జరిగే పరిస్థితులు కావు, ఇటువంటి నాయకత్వంలో ఉండకూడదు అన్నటువంటి చాలా బాధలతోటి మేము బాధపడేటువంటి నాయకత్వాన్ని మేము చాలా అనుభవించాం. రియల్గా ఏ నాయకుడైనా గుండె మీద చేసుకొని మాట్లాడమనండి. ప్రజల వద్దకు వెళ్ళి పరిపాలన చేసినటువంటి నాయకులు ఎవరైనా, ఏ ప్రభుత్వమైనా ప్రజల వద్దకు వెళ్ళిందా? ఇంటింటికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలిగిందా? నీ ఇంట్లో ఏమి ఇచ్చాము, ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, ప్రభుత్వం ఎలాగుంటే బాగుంటుంది అన్న ధైర్యం ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా ఎప్పుడేం చేసిందని చెప్పేసి నేను అందరికీ కూడా ప్రశ్నిస్తున్నా. ఇంతవరకు ఆ రోజునే టీడీపీలో ఉన్నాం, చాలా కాలం ఉన్నాం, అయినా కానీ అది ఏం కనిపించలా. మేము బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, మేమేం పోరాటం చేస్తాం అనుకున్నాం. కానీ ఈ రోజున జగనన్న వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలను కూడా హక్కున చేర్చుకొని సామాన్య న్యాయకత్వం కావాలని ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అందరికీ సమానమైన నాయకత్వాన్ని అందించగలుగుతున్నటువంటి మహనీయుడు జగనన్న. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా ప్రయత్నిస్తున్నారని టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ నేతలు గౌస్ బాషా ఆరోపించారు. సింగ్నగర్ టీడీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన నేతలు, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామంటూ వైసీపీ మోసం చేస్తుందన్నారు. మైనార్టీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని, గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. రుహుల్లా అనే అతను, వెల్లంపల్లి అతని అతను ఇద్దరు కలిసి చేసినటువంటి అతి భయంకరమైన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే విధంగా నిన్న రాత్ర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు ఏం మాట్లాడినా, ఎన్ని చేసినా మీరు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడం అంటే అది అసామాన్య విషయం కాదు. మీరు చేసిన తప్పిదం చాలా చిన్న తప్పిదం కాదు. మీరు డెవలప్మెంట్ పేరుతో ఏం చేస్తున్నారు? కబ్రస్థాన్ డెవలప్మెంట్ చెయ్యాలి అంటే మీరు మట్టి తోలిచ్చి చెయ్యాలి అంటే మట్టి బయట తోలిచ్చి మనుషులతో మోపించాలి. అలాంటి దాన్ని మీరు టిప్పర్ల లోపల తీసుకెళ్ళి, బుల్డోజర్ లోపల తీసుకెళ్ళి, బుల్డోజర్లు కబర్ల మీదకి ఎక్కించి మన పూర్వీకుల ఆత్మ ఘోషించే విధంగా మీరు చేసినటువంటి పనిని కప్పిపుచ్చుకోవడం అంటే అది ఆషామాషి విషయం కాదయ్యా. మీరేదో రెండు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళు క్షమాపణ చెప్పాలి, వీళ్ళు క్షమాపణ చెప్పాలి అని అంటే ముందు మీరు క్షమాపణ చెప్పాలి. మైనార్టీ సమాజం మొత్తానికి మీరు చేసిన తప్పిదానికి ఇప్పుడు మీరు సమాపణ చెప్పాలి, సమాధానం చెప్పాలంటున్నారు. నేను అడుగుతాను, నేను సూటిగా నా ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్పగలవా? ఇప్పుడు నువ్వు బుల్డోజర్లు లోపలికి తీసుకెళ్ళి, తిప్పల లోపలికి తీసుకెళ్ళి ఎందుకు చేపించావు? ఖర్చు తప్పించుకోవాలని కాదా? తక్కువ ఖర్చులో చేయాలని కాదా? మన సాంప్రదాయ ప్రకారంగా మన కబర్లలో ఒక చిన్న రాయి తగిలినా సరే తీసి పక్కన పెడతామే మనం. అలాంటి దాన్ని నువ్వు అంతంత పెద్ద బుల్డోజర్లు పెట్టి ఎలా తీసుకెళ్ళావు? శుక్రవారం ఏదైతే శనివారం పెద్దల పండగ చేసుకున్నామో, పెద్దల పండగకి ముందు రోజు సింగనగర్ వాంబే కాలనీ రోడ్లో గల నూరే చమన్ ఫిర్దోస్ ఖబరస్థాన్, ఈ ఖబరస్థాన్ మరమ్మతుల కొరకు 4 నెలల కిందట 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయని చెప్పేసి తెలిసింది.
40 లక్షల రూపాయలు 4 నెలల కిందట శాంక్షన్ అయితే నిన్న ఆదివారం ఉదయం ఏదైతే అతి పవిత్రంగా పెద్దల పండుగ చేసుకుంటారో షబ్బే బరాత్, అదే రోజు ఉదయాన్నించి ఆ కబరస్థాన్లో ఏదైతే ఆనవాళ్ళు ఉన్నాయో వాళ్ళ తల్లిదండ్రుల ఆనవాళ్ళు, ఆ ఆనవాళ్ళను సైతం ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సభ్యులు రూహుల్లా గారు వాటిని బుల్డోజర్లు పెట్టి డ్రేంజర్లు పెట్టి ఆ ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో ఆ జ్ఞాపకాలని తుడిచేసి కొత్తగా మట్టి తీసుకొచ్చి వేసి ఆ కబర్ల మీద ఆ బళ్ళని నడిపించడం జరిగింది. మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము గతంలోనే 2 సంవత్సరాల కిందట ఒకసారి హెచ్చరించాం. ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ 2 రోజుల్లో టీడీపీలో చేరుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వసంత కృష్ణప్రసాద్ తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు టీడీపీ నుండి మైలవరం సెగ్మెంట్ సీట్ ఆశిస్తున్న బొమ్మసాని సుబ్బారావుని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంపై బొమ్మసాని సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. మైలవరం నియోజకవర్గం నుండి వసంత కృష్ణప్రసాద్ టీడీపీ తరపున పోటీకి దిగనున్న వసంత కృష్ణప్రసాద్ సపోర్ట్ చేయమని ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు తనను కోరడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు మైలవరం నియోజకవర్గంలో వైసీపీలో ఉండి ఇదే నియోజకవర్గంలో టీడీపీకి పోటీ చేయడం మంచి పరిణామం కాదని ఈ సందర్భంగా బొమ్మసాని మీడియాతో పేర్కొంటూ విశేషం. ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుండి టీడీపీ కేడర్ ఎంతవరకు పనిచేస్తుంది అనే దానిపై వివరించడం జరిగిందన్నారు. మాజీ మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు ఇక్కడ రాజకీయ పరిస్థితులు బట్టి ఆయన కుమారుడు ఈ నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అయ్యి పోటీ చేసేటటువంటి పరిస్థితుల్లో నా దగ్గర మర్యాదపూర్వకంగా రావడం జరిగింది. మేము ఆయన తెలియపరిచాం, ఈ నియోజకవర్గంలో మీరు ఇప్పుడు దాకా వైసీపీ పార్టీలో పోటీ చేసి గెలిచి మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఇదే నియోజకవర్గంలో పోటీ చేస్తే అంత మంచి పరిణామాలు ఉండవు. నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాటర్ మొత్తం చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు. ఇక్కడ ఈ 4 సంవత్సరాలు ఈ ఘర్షణ వాతావరణం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ చెప్పే దాని మీద మాకున్నటువంటి సమాచారం మొత్తం కూడా కాబట్టి ఆయన వచ్చారు కాబట్టి గౌరవప్రదంగా తెలియపరిచాం. మీరు ప్రత్యామ్నాయ ఆలోచన చేసుకోండి, కానీ ఈ నియోజకవర్గంలో పోటీ చేయటం రాజకీయ పరంగా మీకైతే అంత మంచి వాతావరణం ఉందని మాత్రం మేము భావించట్లేదు. మాకున్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి వచ్చే సమాచారం కానీ నేనేదో టికెట్ ఆశిస్తున్నానని చెప్పి మీకు చెప్పడం కాదు. ఇది వాస్తవమైంది. 36,000 ఓట్లు ఉన్నాయి. ఆ పై 3 మండలాల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ పై మండలాల్లో మంచి బలమైనటువంటి తెలుగుదేశం నాయకత్వం ఉంది. ఈ మండలాల్లో కూడా ప్రజలందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మా అవకాశాన్ని మీరు ఎందుకు పాడు చేస్తున్నారు, మీరు పునరాలోచన చేసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నెల 28వ తేదీన తలపెట్టిన శ్రీ వారాహి సహిత శతచండీ కదలి యాగంను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు వారాహి సేనా కమిటీ మెంబర్ ఈశ్వర్ తెలిపారు. సోమవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రస్ట్లో ఉన్న కొన్ని ఇబ్బందులు, ఎన్నికల సమయం, కొన్ని పర్మిషన్లు లేట్ అవ్వటం లాంటి కారణాల వల్ల ఈ యాగాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. యాగాన్ని నిర్ణయించి తేదీని కమిటీ సభ్యులతో చర్చించి మరో కొన్ని రోజుల్లో తెలియజేస్తామని చెప్పారు. ఇప్పటికే యాగానికి సంబంధించి టికెట్లు తీసుకున్న భక్తుల సొమ్ము వెనక్కి ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. యాగం వాయిదా వేయటం పట్ల తాము కూడా పూర్తిగా చింతిస్తున్నామని, త్వరలోనే ఒక తేదీని ప్రకటించి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భక్తులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ఇంతకుముందు అనౌన్స్ చేసినట్టుగా ఫిబ్రవరి 29, మార్చి 1, 2 కదలి యాగాన్ని చేయాలని సంకల్పంతో మా గురుదేవుల ఆజ్ఞ ప్రకారం నిర్ణయించుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాలు, అంటే ట్రస్ట్లో కొన్ని లొసుగులు, అంటే తేడాలు, బ్యాంక్ అకౌంట్లు కానీ ట్రస్ట్ అకౌంట్లో కానీ కొన్ని కారణాల వల్ల దాతలు ముందుకు రాకపోవటం ఒకటి, నెక్స్ట్ ఎలక్షన్స్ వేడెక్కటం ఒకటి, 3 ఎగ్జామ్స్ టైము. భక్తులు కొందరు మా పిల్లలకి ఎగ్జామ్స్ మేము హాజరు కాలేమని చెప్పటం, అదీను కాకుండా మేము బెంజీ సర్కిల్ దగ్గర నుంచి తాడిగడప వరకు శోభయాత్ర చేయాలనుకున్నాం. దానికి సంబంధించి గ్రౌండ్కి సంబంధించి కొన్ని పర్మిషన్లు రాలేదు.
అంటే ఎలక్షన్స్ టైం అనో మరి ఏంటో మాకు తెలియదు. అవన్నీ మేము ఆలోచించి మా గురుదేవులు గారితో సంప్రదిస్తే కొన్నాళ్ళు వాయిదా వేయండి అన్నారు. రద్దు అయితే చేయట్లేదండి. మ్యాక్సిమం ఇతని షార్ట్ టైంలోనే మళ్ళీ మీ డేట్లు ప్రకటించి ఈ వారాహి మాత యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తామని మీ ద్వారా భక్తులకు దాతలకు తెలియజేస్తున్నాం. పత్రికాముఖంగా మీ అందరి సభాముఖంగా ఒక మాట విన్నవించేది ఏంటి అంటే, ఈ కార్యక్రమం వైజ్గా డొనేషన్స్ కానీ ఏది మేము ఎవరి దగ్గర స్వీకరించలేదండి, తీసుకోలేదు. ఓపెన్గానే ప్రెస్ ద్వారానే చెప్తున్నాం. మేము మ్యాక్సిమం ఒక 10 టికెట్లు ఏమో మాకు సేల్ అయినాయి. ఆ టికెట్స్ అమౌంట్స్ కూడా మేము రిటర్న్ కొట్టేసాము. ఎవరి అమౌంట్స్ మేము ఉంచుకోలేదండి. ఎక్కడ ₹1 మేము తీసుకోలేదు. మేము బహిరంగంగానే చెప్తున్నామనండి ఈ విషయం. అది అంటే ఎవరికన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ముందే నేను క్లారిఫికేషన్ చెప్తున్నానండి. ఏ రకమైన డొనేషన్స్ ఎవరి దగ్గర మేము వసూలు చేయాలి. విశాఖ జిల్లా కొత్తగాజువాకలోని ఆకాష్ బైజూస్ అకాడమీలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ వల్ల కమర్షియల్ కాంప్లెక్స్లోని 3 ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. కమర్షియల్ కాంప్లెక్స్లో ఫైర్ సేఫ్టీ యంత్రాలు పనిచేయకపోవడంతో ఆధునిక అగ్నిమాపక యంత్రాలు వాడుతున్నప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ఫైర్ సేఫ్టీ యంత్రాలు పనిచేయకపోవడం వల్లే ఆస్తి నష్టం ఎక్కువైందని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఎన్నికల వేళ అనంతపురంలో న్యాయ సాధన సభ నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్. హాజరైన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎన్నికల మేనిఫెస్టోలో తొలి హామీ కింద ప్రతి కుటుంబానికి ₹5,000 నగదు గ్యారంటీ హామీ పథకాన్ని అమలు చేస్తామంటూ ప్రకటన. సిద్ధం సభలకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. జనసేన పార్టీని చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టాడంటూ పవన్ కళ్యాణ్పై విమర్శలు. పశ్చిమ నియోజకవర్గం నుండి టీడీపీ జనసేన అభ్యర్థిగా 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయమంటున్న జనసేన నేత పోతిన వెంకట మహేష్. జనసేన టీడీపీ కలిసి తాడేపల్లిగూడెంలో చేపట్టిన బహిరంగ సభను జయప్రదం చేయాలంటూ నగరవాసులకు పిలుపు. మైలవరం టీడీపీ సీటు వసంతకు కేటాయిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేత బొమ్మసాని సుబ్బారావుని కలిసిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు. కృష్ణప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగి నేడు టీడీపీ తరఫున పోటీ చేయడం శుభ పరిణామం కాదన్నట్లు మీడియాతో పేర్కొన్న బొమ్మసాని. డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందంటూ ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.